కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. అలాంటిదేమీ లేదు మేడం. మీకు డిస్టర్బ్ అయి ఉంటే నన్ను క్షమించండి. ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారు. నా వల్ల ఇబ్బంది పడుంటే సారీ. ఒక్క నిమిషం ఆగమ్మా. చూడు, దేవుడి ముందు నుంచొని ఏడుస్తూ పిలిస్తే ఆ భగవంతుడు రాడు. చూడ్డానికి మంచి కుటుంబం కలిగిన అమ్మాయిలా కనిపిస్తున్నావు. అయినా సరే దేవుడి ముందు నుంచొని క్రాస్ ఎగ్జామినేషన్ చేసావంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయ్యుండొచ్చు. నీ ప్రాబ్లంని పూర్తిగా నేనే వినలేనప్పుడు ఆ భగవంతుడు ఎలా వింటాడమ్మా? వినాలనుకున్నా నీలాగే ఇంకా చాలా మంది సమస్యలు చెప్పుకుంటారు కదా. వద్దన్నా మైండ్ డైవర్ట్ అవుతుంది. అందుకే మన ప్రాబ్లమ్స్ ని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేది ఏమీ ఉండదు. అందుకే నువ్వు గట్టిగా నిలబడాలి. ఏదో అత్తవారింట్లో సమస్య అనిపిస్తుంది. మీ అత్త మాట వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అంటున్నావు. నేనేమి కావాలని వినలేదమ్మా. ఏదో చెవిలో పడింది. పాపం బాధలో ఉన్నావని అర్థమైంది. చూడమ్మా, నీ సమస్య ఏంటో డీటెయిల్గా చెప్పు. 1కి 2 సార్లు విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయి. అప్పటికి వినకపోతే అత్తయ్య కదా, కాళ్ల మీద పడి ఒప్పించాలి. ఇలా ఏదో విధంగా ట్రై చేసి నువ్వనుకున్నది సాధించాలి. అప్పటికి వినలేదా, సమస్యని ఎదిరించి నిలబడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని ఎప్పుడూ ఈ గుడిలో చూడలేదు. ఇదివరకెప్పుడు నేను ఈ గుడికి రాలేదమ్మా. ఎందుకంటే నేను అమెరికాలో ఉంటాను. నా పేరు గిరిజ. ఇక్కడ నా చెల్లెలుంది. తను చూడ్డానికి వచ్చాను. దారిలో గుడి కనిపించగానే ఇలా వచ్చాను. దేవుడికి బాధలు చెప్పుకుంటూ నువ్వు కనిపించావు. ఈ స్వామి చాలా మహిమగలవారు. మీరేమనుకున్నా అన్నీ నెరవేరుతాయి. అలా అని ఆ దేవుడి మీద భారం వేస్తే ఎలా అమ్మా? మనం కూడా ప్రయత్నించాలి. నువ్వు నీ ఇంటిని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేయాలి. మంచి కోసం నిలబడే వాళ్ళకి ఆ దేవుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. వదిన ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్లారు వదినా? గుడి లోపలికి వెళ్ళొచ్చాను. నేను పూజ సామాన్ తెచ్చే లోపు మాయమయ్యారు. మీరు కనపడపోయేసరికి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇక్కడే ఉన్నాను సునంద. లోపల ఒక అమ్మాయి కనిపించింది. వాళ్ళ అత్తయ్యతో ఏదో సమస్య అంట. ఆ భగవంతుడే వచ్చి సాల్వ్ చేస్తాడని నమ్ముకొని కూర్చుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుంది. అందుకే ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏది అవదు. నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి. ఉపాయం వెతకమని చెప్పాను. మీరు గ్రేట్ వదినా. మీతో ఉన్న వాళ్ళకెవరికైనా సమస్య అంటే క్షణంలో పరిష్కారం వెతుకుతారు. ఎలాంటి ప్రాబ్లం అయినా ఇట్టే తీరిపోతుంది. గిరిజ ఉన్న చోట సమస్యలుండవు. అది గిరిజ అంటే. అందరి సమస్యలకి పరిష్కారం అవుతుంది. కానీ నా చెల్లెలికి మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. కొన్నిసార్లు నా చెల్లి ప్రాబ్లంని నేనసలు సాల్వ్ చేయగలనా అనిపిస్తుంది. అది కరెక్టే వదినా. మీ చెల్లి లాంటి విచిత్రమైన మనిషిని నేనెక్కడా చూడలేదు. నాకో డౌట్ వదినా. మీరేమో ఇంత బ్రిలియంటు, కానీ మీ చెల్లి మాత్రం చాలా విచిత్రంగా తయారైంది అనిపిస్తుంది. ఇందాకే చెప్పాను కదా, ఎన్నో సమస్యలకి పరిష్కారం వెతికిన నేను నా చెల్లెలి విషయంలో మాత్రం సాల్వ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైనా కొంచెం మారిందో లేదో. కోడలొచ్చాక మారిపోయిండొచ్చుదినా. ఎందుకంటే లక్ష్మి చాలా సాఫ్ట్ అమ్మాయి.
మీ చెల్లెలు కఠినమైన మనసుని మార్చేసే ఉంటుంది.